సార్ మీ 30 సంవత్సరాల సర్వీస్‌లో మంచి అక్విటల్ కేస్ చెప్పండి. అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత కూడా అక్విటల్ ఎలా వచ్చింది? అదేవిధంగా మీరు బాగా హోంవర్క్ చేసిన తర్వాత కూడా కన్విక్షన్ కేసు ఒకటి. కన్విక్షన్ ఇంతవరకు అయితే భగవంతుడి వల్ల మీ సర్వీస్‌లో నా లేదు. దాంట్లో రాలేదు సార్. ఓకే. ఇంతవరకు దాదాపు 18 కేసెస్ 302 చేసే కానీ రాలేదు. బాగా జరిగిన కేసు అంటే వన్ టౌన్లో ఒక కేసు జరిగింది సార్. ఖమ్మం వన్ టౌన్లో కేసు జరిగింది. సో హెవీ కంటెస్టెడ్ కేసు. అందరు వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు, అంతా చెప్పారు. చెప్తున్నా కదా సార్, టెక్నికల్ ఇదితోనే కేసులు గెలుస్తుంది సార్. ఈ వన్ టౌన్లో గెలిచిన కేసు ఏంటంటే, ఈ వైర్ ఉంటుంది కదా, కంప్యూటర్ వైర్ ఉంటుంది కదా, ఆ వైర్తో చంపేశాడు అని చెప్పేసి ఇదవుతుంది. ఆ వైర్తో చంపేశాడు అన్న దానికి వచ్చేకల్లా ఆ వైరు అన్నది అదే టైప్లో మొత్తం కూడా ప్రాసిక్యూషన్ మొత్తం కూడా పోలీసు వాళ్ళు మొత్తం కూడా ఆ వైర్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. కానీ ఈవెన్ ఆఫ్టర్ రిసీవింగ్ ది పిఎంఈ రిపోర్ట్ కేసుని మొత్తం వాళ్ళు ఇచ్చారు సార్. వైర్తో చంపేస్తే మొత్తం కూడా ఘాట్లు ఉంటాయి, మొత్తం కూడా ఈ బాడీ మొత్తం కూడా డీల్ అయిపోతుంది. పిఎంఈ రిపోర్ట్ వచ్చింది స్మాథరింగ్ డెత్, ఊపిరాడక చచ్చిపోయాడు. ఇది ఊపిరాడకుండా కాదు కదా సార్, అది హెవీ కంటెస్టెడ్. ఓన్లీ మెడికల్ టర్మినాలజీలోనే కేసు గెలవచ్చు సార్. దాంట్లో క్లియర్గా ఇచ్చాడు స్మాథరింగ్ డెత్ అని. మరి ఎందుకంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ లేక లేదా పన్ను ఒత్తిడిలో అలా చేశారు సార్? అంటే మనం వికాంట్, ఎందుకంటే మనం వాళ్ళని అనటానికి కూడా మనం ఉండదు సార్. ఎందుకంటే ఆఫీసర్లకి ఇవాళ రేపు అంటే ఆఫీసర్ ఏదైతే ఐఓలు ఉంటారో వాళ్ళకి రష్ ఆఫ్ వర్క్ ఎక్కువ చేశారు సార్. వర్క్ అనేది 24 గంటలు 24 అవర్స్ ఆన్ డ్యూటీలోనే ఉంటున్నారు. సో ఈ కేసు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, చెందాలి అంటే, ఒక కేసు ఎస్టాబ్లిష్ చేయాలంటే దే హ్యావ్ టు సిట్ 2-3 డేస్ కరెక్ట్ దాని మీద కూర్చొని దాని మీద చేసుకోగలిగితే వాళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్. ఈవెన్ కన్విక్షన్ ఎందుకు పడట్లేదు మీరు అంటున్నారు, వాళ్ళు చేసేదే మాకు మేలవుతుంది. లాయర్లది ఏం లేదు సార్, లాయర్లు లేని ఆస్ట్రేలియా అయిపోయారనుకోండి, ఆస్ట్రేలియా అయిపోయాడులే అని చెప్పేసి కేసులు గెలుస్తారు. కంటెస్టెడ్కి వచ్చేవరకల్లా వాళ్ళు చేసేదే మాకు ప్లస్ పాయింట్ అయితే తప్ప మేము దాంట్లో ఏది చేసేది ఏమి ఉండదు. అంటే కేస్ స్టడీని బాగా 164 స్టేట్మెంట్ ఇస్తారు సార్. 164 స్టేట్మెంట్లు ఇస్తారు. లాయర్లు ఇప్పుడు నా దగ్గర వచ్చింది అనుకోండి, ఏ కాంప్రమైజ్ చెప్పను నేను, మీరు ఏది చేసుకుంటే నాకు సంబంధం లేదు. 164 స్టేట్మెంట్ ఇచ్చినా కూడా 164 స్టేట్మెంట్ కూడా అక్కడ విట్నెస్ వచ్చేకల్లా నాకేం తెలియదు, పోలీసు వాళ్ళు చెప్పండి చెప్పానంటారు. ఇప్పుడు దాని మీద ఎక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు పోలీసు వ్యవస్థలో అయినా కూడా 164 స్టేట్మెంట్ వాళ్ళు పకడ్బందీగా ఒక మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళి స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఈ 164 స్టేట్మెంట్లో కూడా వీళ్ళు తప్పు అంటే ఒకటికి భయపడాలి అని చెప్పేసి ఎక్కడ యాక్షన్ లేదుగా. లేదు. ఇప్పుడు ఈ 164 స్టేట్మెంటు ఆమె అంతటా ఆమె వచ్చో వాడంతటా వాడొచ్చో చెప్పాడు చేశారని చెప్పేసి అంటారు. చెప్పారు చేశారని చెప్పేసిన తర్వాత ఇక్కడికి వచ్చేవరకల్లా ఏదో డబ్బులకు తీసుకుంటారో ఏం తీసుకుంటారో నాకేం సంబంధం లేదు, పోలీసు వాళ్ళు చెప్పమంటే చెప్పారు అంటే లాస్ట్ బ్లేమ్ ఏది పోలీసు. అందుకని వాళ్ళు కూడా వీళ్ళు ఎట్లాగో బ్లేమ్ ఏమన్నా ఇది చేస్తారు కానీ కామునే ఉంటారు సార్. రేప్ కేసులో 164 స్టేట్మెంట్ చేయిస్తారండి, తీస్తారు ఖచ్చితంగా. మేజిస్ట్రేట్ గారి ముందు చెప్తుంది ఆవిడ, నాకు పలానా వ్యక్తి చేశాడు, పలానా వ్యక్తి చేశాడు చెప్తుంది. తర్వాత డిఫరెంట్ రీజన్స్తో ఆవిడ హాస్టల్ అవ్వచ్చు, ఇంకేదం కూడా అవ్వచ్చు. అంటే రియల్గా కొంతమంది ఉంటారండి, అంటే విక్టిమ్ డబ్బుల విషయంలో కానీ లేదా వాడు పెళ్లి చేసుకుంటారంటే సొసైటీ కోసం అంటారు. కానీ కొంతమంది ఫాల్స్ కేసు పెడతారు 376లో. 164 స్టేట్మెంట్ ఇస్తారు, కొంత అమౌంట్ రాగానే విత్డ్రా అయిపోతారు. అవును సార్. కానీ కోర్టు టైం వేస్ట్ చేసినందుకు మేజిస్ట్రేట్ వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చా? వాళ్ళ మీద పెట్టవచ్చు సార్. అంటే మాకు కోర్టుల గురించి మనం చెప్పేంత గొప్పవాళ్ళం కాదు సార్. ఈవెన్ ఈరోజు కూడా నేను అంత గొప్పవాడిని కాదు కోర్టు గురించి చెప్పేది. యాక్చువల్లీ చెప్పాలంటే కోర్టు కెన్ గివ్ కన్విక్షన్ టు ఎనీబడి సార్. స్టేట్ హ్యూమన్ గ్రౌండ్లో కొన్ని ఉంటాయి, హ్యూమన్ గ్రౌండ్స్లో కొన్ని కాదని. కానీ కొంతమంది ఫాల్స్ కేసు పెట్టి టైం ఫాల్స్ కేసు పెట్టి చేసేదంటే ఇప్పుడున్న రష్ ఆఫ్ వర్క్లో కూడా ఎవరు ఇది చేసుకోలేకపోతున్నారు. అంటే కోర్టు ఏమైనా డైరెక్షన్ ఇవ్వదా? డైరెక్షన్ ఏమి సార్, కోర్టు టైం అంతా వేస్ట్ చేస్తుంది కదా అమ్మాయి. హైకోర్టు ఇస్తారు మనకి. హైకోర్టు మీరు చూడండి, ఫాల్స్ ఫైల్ చేస్తే ఎమ్మటే 50,000 1 lakh 50 lakhs 1 crore ఎంతైనా ఇస్తుంది హైకోర్టు. కానీ లోయర్ కోర్టుకు వచ్చేవరకు అట్లా ఉండదు సార్. ఎందుకంటే ఈ కేసు అయిపోయింది, ఎక్విటల్ అయిపోయింది అని చెప్పేసి చూస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వర్క్ ప్రెషర్ అన్నది డైలీ ఇక్కడ ఉన్న మేజిస్ట్రేట్లు కానీ జడ్జెస్ కానీ 150-200 కేసెస్ చూస్తుంటారు సార్. సో ఆ రష్ ఆఫ్ వర్క్లో రోజు పాస్ ఓవర్లు ఉండేది 50-60 కేసెస్ పాస్ ఓవర్లు ఉంటాయి. ఈ యొక్క రష్ ఆఫ్ వర్క్లో మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ వర్క్, ఈ వర్కులలో వాళ్ళకి అంత ఇది రాదు. ఇప్పుడు మీకు హైకోర్టులో చూడండి, ఏ ఫాల్స్ కేసు వేసినా కూడా అది ఫాల్స్ అని చెప్పగానే ఎమ్మడే వాళ్ళకి కంపెన్సేషన్ పే చేయాలి, విత్ ఇన్ 4 weeks పే చేయకపోతే మళ్ళీ కన్విక్షన్ అంటారు. ఇక్కడికి వచ్చేవరకు అట్లా రాదు.
ఇక్కడికి వచ్చే చాలా కేసెస్, ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే ట్రయల్ కోర్ట్ ఈస్ ద ఫస్ట్ స్టోన్ అన్నట్టు. అవును. శంకుస్థాపన అనేది మా దగ్గరనే నడుస్తుంది. ఈవెన్ మేము సివిల్లో డ్రాఫ్ట్ చేసిన, ఈ క్రిమినల్లో క్రాస్ ఎగ్జామినేషన్ చేసినా ఇదే నడుస్తుంటుంది. సో దీనివల్ల మా యొక్క బిల్డప్ అనేది ఎక్కడికి పోయినా నడుస్తుంటుంది తప్ప ఇక్కడ నచ్చోకలు ఇక్కడ ఎక్విటల్ అయిపోయినాయి. సపోజ్ ఎక్విటల్ మీద కన్విక్షన్ హైకోర్టుకి వేస్తారు కొంతమంది. హైకోర్టులోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా సేమ్ ఎక్విటల్ లాగానే ఉంటుంది అది. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది వీళ్ళు చేసిన ఇదంతా కూడా అదే రికార్డుకి వస్తుంది కాబట్టి రికార్డ్నే ఫాలో అవుతుంది. కోర్టు ఏం సార్, సాక్షులు కావాలి. ఏంది మెటీరియల్ ఎవిడెన్సే అడుగుతుంది కోర్టు. మెటీరియల్ ఎవిడెన్స్ కనుక లేదనుకోండి, ఎవ్వరు ఇవ్వడానికి లేదని మన రాజ్యాంగమే చెప్తుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ లానే అదే చెప్తుంది మనకి. ఏంది ఎవిడెన్స్ ఏది కూడా లేకపోతే ఎట్లా కూడా చేయడానికి లేదని ఇండియన్ ఇదే ఉంది. ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది కాబట్టి, బిఎన్ఎస్ఎస్ వచ్చింది కాబట్టి కొంచెం ఏమన్నా స్ట్రగుల్ అంటే అన్నిటి మీద ఉంటుంది. ఇప్పుడు ఓకే, మీ సర్వీస్లో మీకు బాగా టఫ్ ఇచ్చిన ఐఓ కానీ లేదంటే పీపీ కానీ ఉన్నారండి? టఫ్ ఇచ్చిన పీపీ అంటే కనిపించలేదా? సరే, ఒక బెస్ట్ ఐఓ చెప్పండి. ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేశాడు, కరెక్ట్గా ఉందిరా అని. బెస్ట్ ఐఓ చెప్పాలంటే నేను అంటే 420 కేసెస్లో కానీ చేశాను. సారంగపాణి చేశాను సార్. ఎస్టాబ్లిష్మెంటు ఒక కేసులో ఒక ఆఫీసరు చీట్ చేస్తాడు. ఇది ఎంప్లాయీని చీట్ చేసిన తర్వాత ఆయన ఇక్కడ 2 టౌన్లో, ఆయన ఇప్పుడు 2 టౌన్ సీఏ ఉండే సార్. ఆయన తర్వాత నరేష్ రెడ్డి గారు చేశారు ఒక 302లో. అంటే వీళ్ళు చేసింది ఏంటంటే లోతుకు పోయి అసలు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అని లోతుకు పోయి ఆయన గారు ఇప్పుడు సారంగపాణి ఉన్న 420లో మధుర వెళ్ళి మధుర ఎంక్వైరీ చేసి ఇక్కడ మొత్తం అంటే ఒక ఆఫీసర్కి అవసరం లేదు. ఒక ఆఫీసర్కి అవసరం లేదు. అశోక్ కుమార్ గారు ఉన్నారు, మణుగూరు అడిషనల్ ఎస్పీగా చేశారు ఆయన. ఆయన చేసిన కేసులలో కూడా మీరు ఆయన కేసు లాగా చదవండి ఎప్పుడైనా అంటే మీరు చెప్పకూడదు, చదవండి కేసు లాగా. అంటే ఎస్టాబ్లిష్ చేసింది ఎట్లా రిమార్క్స్ అన్నది కూడా ఆయన చెప్తారు మీకు. ఏ రిమార్క్స్ వల్ల ఈ కేసు, ఇంకో విషయం మీకు ఆయన దగ్గర పోండి, ఒక చెప్తాడు ఈ కేసు గెలుస్తుందా గెలవదా, ఈ కేసు గెలుస్తుందా గెలవదా ఆయనే చెప్తాడు. పోలీసు వాళ్ళని గెలుస్తావా లేదా అని చెప్తాడు. ఎందుకంటే మేము చేసే తప్పు ఏంటని ఆయనకు బాగా తెలుసు. అంటే ఆయన లాయర్ అయితే ఇంకా బెస్ట్ టైం. అంటే వీళ్ళందరికీ కూడా సార్, వీళ్ళందరికీ కూడా ఎట్లా అంటే కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, గుడ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఆఫీసర్ వాళ్ళు ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను కదా సార్, 94లో నేను కష్టపడ్డది ఎట్లుందో 94లో ఉన్న ఎస్ఐసిఏలు ఇప్పుడు ఈ రోజు ఉన్న ఆఫీసర్లు, అంటే అప్పటి నుంచి ప్రమోషన్ మీద వచ్చిన ఆఫీసర్లు ఆ యొక్క కేటగిరీలో వచ్చి వాళ్ళు ఎట్లా చేయాలి, వాళ్ళకి నేర్పిన పద్ధతి అనేది ఉన్నది. ఇప్పుడు అశోక్ కుమార్ గారు కానీ లేకపోతే సారంగపాణి కానీ వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే వాళ్ళకి నేర్పిన పద్ధతి ప్రకారం పోతారు వాళ్ళు. ఓకే, వాళ్ళకి నేర్పిన ప్రకారం పోతే ఏంటంటే అప్పుడు ఏంటంటే కొంచెం వాట్ ఈస్ వాట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. అదొకటి ప్లస్ వాళ్ళకు ప్యాషన్ ఉంది. అంటేనంటే ఇప్పుడు వాళ్ళకి వెనకట్ ఎట్లా ఆలోచించేవాళ్ళంటే సార్, వాళ్ళు చేసిన ఆఫీసర్లు ఎట్లా ఆలోచన, ఇప్పుడు నేను ఒక కేసు గెలిస్తే నాకు 4 కేసులు వస్తాయి. వెనకట్ ఆఫీసర్లు ఎట్లా ఆలోచించంటే ఒక కేసు గెలిస్తే అతనికి రివార్డు వస్తుంది. దానివల్ల అతనికి ఒక సర్వీస్లో రేపు పొద్దున మంచిగా ఉంటుందండి. కానీ ఇవాళ రేపు సరే చేస్తున్నారు, పొందుతున్నారు, మంచిగానే ఉంది, కానీ గెలవాలి. అది మీరన్నా ఎక్విటల్ ఎందుకు అవుతున్నది, ఎందుకు కేసెస్ లాలో ఎక్కువ దాదాపు ఇంతకుముందు ఎక్కువ కన్విక్షన్ పడే కేసెస్ ఎక్విటల్ ఎందుకు అవుతున్నాయంటే బోత్ సైడ్, పోలీస్ అని కాదు, ఎవిడెన్స్ అని కాదు, వీళ్ళందరూ యొక్క ఇదితోనే ఒక లాయర్ గెలగలుగుతున్నాడు. అంటే ప్రాసిక్యూషన్ ఎంత తప్పు చేస్తే అంత బెనిఫిట్ మీకు. ప్రాసిక్యూషన్ తప్పు చేశాను ఐఓ తప్పు చేశారని కాదు, అక్కడ చేయటంలో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కేసు సార్. అంటే తప్పు అంటే కావాలని చేసేది కాదు, లేదు, రష్ ఆఫ్ వర్క్ వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ఒక సపోజ్ చేస్తుంటారు సార్, ఇప్పుడు చూస్తుంటారు ఎవరో పిలుస్తున్నారు, ఆఫీసర్ వచ్చారో లేకపోతే మినిస్టర్ వచ్చారో ఎవరో వచ్చారో వర్క్లో వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్గా దాని మీద కూర్చుంటే దాన్ని కంప్లీట్ చేయగలుగుతారు. రైట్ రైట్ సార్, మీరు ఐపీఎస్ చూశారు, సివిఎన్ చూశారు కదా, ఇప్పుడు బిఎన్ఎస్లో 377 లేకపోవడం వల్ల నష్టం ఉంటుందా లాభం ఉంటుందా సార్? నష్టం ఉంటుందా లాభం ఉంటుందా అంటే సార్, ఇంకా మేమైతే సార్ మన జూలై 1 నుంచి వచ్చింది సార్ అది. మేము ఎప్పటికి కూడా పాత వాళ్ళం కాబట్టి మేము ఐపీఎస్ మీదనే ఉన్నాం, ఐపీసీ మీదనే ఉన్నాం కాబట్టి వీటి మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలే. దీని మీద మేము ఇంకొక 6 నెలల్లో 1 సంవత్సరం పోతే కానీ ఈ బిజినెస్ మీద మేము కూడా ఒక స్టడీ దాని గురించి మీకు చెప్పలేము ఇప్పుడు. ఓకే, దానివల్ల మీరు అడిగిన దానివల్ల 377 దానివల్ల లాభమా నష్టమా అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు లాభము ఉందా నష్టం ఉందా అనేది
ఒక రూలింగ్ ఏదైనా వచ్చింది అనుకోండి, సపోజ్ ఏదైనా జడ్జిమెంట్ దాని మీద వచ్చింది అనుకోండి, నాకు ఫేవర్గా వస్తే నాకు ఫేవర్ ఉంటుంది, అవతలలో ఫేవర్గా వస్తే అవతలలో ఉంటుంది. అదంటే దాని నుంచి ఇంకా మాకు మా యొక్క ఈ యొక్క ఇదిలో ఇంకా రాలే మాకు. ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లగాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి దీని మీద నేర్పుతుంటారు కాబట్టి ఆ కొత్త చట్టాలు అనేది, ఎందుకంటే సార్ దీంట్లో అవగాహన రాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఈవెన్ జడ్జెస్ కానీ ఎవరు కానీ పాతుకుపోయి ఉన్నాం దీంట్లో. ఐపీసీలో కానీ సిఆర్పీసీలో కానీ సిపిసిలో కానీ అంతా పాతుకుపోయి ఉన్నాం. ఈ పాతుకుపోయి ఉన్న వాటిల్లోకి వచ్చేవరకల్లా మీకు ఈ కొత్తగా రావాలంటే ఇప్పుడు నేను జడ్జిమెంట్ ఒక జడ్జి ఇవ్వాలన్నా కూడా ఆమె ఐపీసీలో నుంచి ఇస్తుందా లేకపోతే సిఆర్పీసీ ప్రకారం ఇస్తుందా బిఎన్ఎస్ ప్రకారం ఇస్తుందా కన్ఫ్యూజ్లో ఉన్నారు. కొంచెం అలవాటు పడాలంట. చాలా అలవాటు. ఎందుకు సార్ కోర్టు అన్నా ప్రాక్టీస్ అన్నా ఇట్స్ ఓషన్ సార్. అవును, ఇది నోబుల్ కదండి లా. ఇప్పుడు క్రిమినల్లోకి వస్తే 511 సెక్షన్ అయిపోతాయి కానీ 511లో ఎన్ని వస్తాయో. సివిల్ అంటే ఓషన్ అనుకోండి, 511లో ఎన్ని వస్తాయో. ఆ 511 ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇది నేర్చుకోవాలి మేము, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ మేము దీని గురించి చదవాలి, దీని గురించి మళ్ళీ చేసి ఆ ప్రాక్టీస్ మొత్తం కూడా దీని కొత్త ప్రాక్టీస్. మళ్ళీ నేను వచ్చి ఇప్పుడు మా పాప ఉంది, మా పాప లా చేస్తుంది, వాళ్ళు వచ్చి మాకు చెప్పాలి. ఇక మేమైతే దీంట్లో ఇది అయిపోయింది మాకు. ఇక నేను మా అంటే ఒక 10 years చేసి ఈ 10 years లోపల ఈ కొత్త సెక్షన్స్ అది వచ్చే వరకు వల్ల మీరు రిటైర్మెంట్ నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవటమే. ఇది కొత్త సెక్షన్స్ కనుక మాకు అవగాహన రాదు, కన్విక్షన్ రేట్ ఎంత ఉంటుందో తెలియదు. ఇంత పెట్టినా కూడా సార్ మీరు అన్న ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకు ఇట్లా ఫాల్స్ కేసు పెడుతున్నారు కదా ఎందుకు తీసుకోవట్లేదు అన్న విషయం చెప్పారు. దాంట్లో ఇలాంటిది కూడా వస్తే బాగుండేది. ఓకే, ఫాల్స్ పెట్టిన వాళ్ళకి మీద యాక్షన్ తీసుకో, సుమోటోకి తీసుకో.